తెలంగాణలో సైబర్ మోసగాల కొత్త టార్గెట్ వాట్సాప్ గ్రూప్స్. అవును, వందలాది వాట్సాప్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెరలేపారు. టీమ్ ఎస్బీఐ పేరుతో గ్రూపుల్లో మెసేజ్లు షేర్ చేస్తూ కేవైసీ అప్డేట్ చేయాలంటూ ప్రజలను గాలంలో పడేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏపీకే ఫైల్ పంపి వాటిపై క్లిక్ చేసిన వెంటనే యూజర్ల ఫోన్ల డేటాను లాగేస్తున్నారు. ఈ వలలో సాక్షాత్తు తెలంగాణ మంత్రులే చిక్కుకున్నారు. వాళ్ళ అధికారిక వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారు. పంపుతున్నారు. మరికొన్ని చోట్ల ఆధార్ కార్డు అప్డేట్ అంటూ ఎస్బీఐ పేరుతో మెసేజ్లు పంపించారు. మొత్తంగా సైబర్ నేరగాళ్లు ఆదివారం పూట పోలీసులకు నిద్ర లేకుండా సవాలు విసిరారు. కొన్నాళ్ల కిందటే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. కోర్టు కాపీలు ఆర్డర్ డౌన్లోడ్ చేస్తుండగా గేమింగ్ సైట్లు కనిపించాయి. దీంతో రిజిస్టర్ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా తెలంగాణ సీఎంఓతో పాటు డిప్యూటీ సీఎం మంత్రుల వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేయడం కలకలం సృష్టించింది. ఇప్పటికే పలు రకాల మోసాలతో అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేస్తూ దమ్ముంటే పట్టుకోండి అన్నట్టు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దాదాపు 14,739 మంది వద్ద నుంచి కేటుగాళ్లు కొట్టేశారు. వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్ ఉపయోగించుకుంటూ అమాయకులను దోచుకుంటున్నారు. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళల మోసాలకు దిగుతున్నారు. ఇందుకోసం సైబర్ కేటుగాళ్లు సోషల్ మీడియాలో వివిధ చోట్ల గ్రూపులను క్రియేట్ చేసి మరీ కొల్లగొడుతున్నారు. సొమ్ము వచ్చి పడుతుందని ఆశ చూపుతారు. దీంతో ఎక్కువ మంది వీరి వలలో పడుతున్నారు. అందులో పెట్టుబడులు పెట్టించిన తర్వాత వారి అకౌంట్లలో అధిక మొత్తం తక్కువ సమయంలో పడినట్లు చూపుతారు. కొంత మొత్తం విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. తర్వాత బాగా నమ్మకం కలిగించిన తర్వాత అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా ఆకట్టుకుంటారు. దీంతో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వారికి టాస్కులు కూడా ఇస్తారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా పాస్వర్డ్లు, ఐడీలు క్రియేట్ చేసి ఉన్నదంతా ఓట్ చేస్తున్నారు.
సైబర్ కేటుగాళ్లకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ టార్గెట్ గా మారుతోంది. నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధిత మోసాల కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్యాంక్ అధికారుల పేర్లతో ఫోన్లు చేసే సైబర్ నేరగాళ్లు వినియోగదారులను నిండా ముంచుతున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు అప్డేట్ చేయాలని, నో యువర్ కస్టమర్ తప్పనిసరి అంటూ నమ్మిస్తున్నారు. ఈ పేర్లతో వినియోగదారుల నుంచి బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత వివరాలు, వన్ టైం పాస్వర్డ్స్ తీసుకుంటారు. వీటిని వినియోగించి ఎదుటి వారి ఖాతాలను గుల్ల చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఏటీఎం కార్డులు కేంద్రాలే కేంద్రంగా జరిగే సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో, కేసు కొలిక్కి రావడం, నగదు రికవరీ అంత కష్టం. అత్యధిక కేసుల్లో దర్యాప్తు ముందుకు వెళ్లడానికి పోలీసులకు సాధ్యం కావట్లేదు. దీంతో బాధితుడు మోసపోవడం, నష్టపోవడం నిజమైనప్పటికీ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.